ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో మా ఇంట్లో చేసుకున్నటువంటి కనుమ పండుగ గురించి చెప్తున్నానండి. ముందుగా అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ కనుమ పండుగ అనేది మనం ఎందుకు చేసుకోవాలి అంటే, మనకి రైతులకి సహాయం చేసేటువంటి పాడి పశువులను, పాడి పంటలను కాపాడేటువంటి వాళ్ళకు మనం చేస్తామండి. పాడి పంటలను మస్ట్ అండ్ షుడ్గా కాపాడేది సూర్యుడు. పాడి పంటలను మనం తయారు చేసుకోవడానికి దాంట్లో సహాయం చేసేవి మనకి ఎద్దులు, మిగతా పశువులు అనేవి మనకు సహాయం చేస్తాయండి. వాటిని గౌరవించుకోవటం కోసం అని చెప్పి వాటికి పూజ చేస్తామన్నమాట ఈ కనుమ పండుగ రోజున. దాంతోపాటుగా మనం బొమ్మల కొలువులను కూడా ఏర్పాటు చేసుకుంటాము. ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో కనుమ పండుగ రోజున ఈ విధంగా చక్కగా రంగువల్లులను తీర్చిదిద్దారండి. చూసారుగా ఎంత చక్కగా ఉన్నాయో, కలర్స్ కూడా వేశారు. చాలా చాలా బాగున్నాయండి. అన్నిట్లో కంటే ఈ ఈ పొంగలి కొండ ముగ్గు అయితే చాలా బాగుందండి. నెమళ్ళు మోస్తున్నట్లుగా ఉంది. నెమళ్ళ పైన చెరుకు గడలు, పక్కన ధాన్యం గింజలు, దానిపైన పొంగలి కొండ అసలు సూపర్గా ఉన్నాయండి. వాటిపైన ప్రకృతిని ప్రసాదించినటువంటి దేవుడు సూర్యుడు. ఆ సూర్యుడు ఉన్నాడు, కింద తామర పువ్వులు ఉన్నాయి. చూసారుగండి ఎంత చక్కగా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయండి. చక్కగా దాంట్లో వేగిపళ్ళు కూడా పెట్టాము. సూపర్గా ఉందండి. సో మనం కనుమ పండుగ అంటేనే మనం ఎద్దులను పూజిస్తాము. ఎద్దుని గంగెద్దుగా మనం అలంకరించి గంగెద్దుగా అలంకరించి శివుని వాహనమగు నందిగా భావించి మనం ఎద్దుకి పూజ చేస్తామండి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి పాడి పశువులకు కూడా పూజ చేస్తాము. అలాగే బొమ్మల కొలువులను కూడా ఏర్పాటు చేసుకుంటారు. చాలామంది పండుగ రోజున పెద్దలకు కూడా బట్టలు అనేవి దండం పెట్టుకుంటారండి. పెద్దలను కూడా స్మరించుకుంటూ ఉంటారనమాట. మన ఇంటికి భోగభాగ్యాలు, పాడి పంటలను అందించడంలో వాళ్ళు కూడా మనకి సహాయం చేయాలి, వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని ఈ విధంగా కనుమ పండుగను మనం జరుపుకుంటామండి. సంక్రాంతి అంటేనే రంగవల్లుల తోరణం అండి. రంగవల్లులే సంక్రాంతి పండుగకు అందాన్ని తీసుకువస్తాయి. సో అటువంటి రంగవల్లులు మీకు ఏ విధంగా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోకండి. అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి ఛానల్.